ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియోలో చూసినట్లయితే శ్రీవారి దర్శనం చేసుకోండి. అలాగే గుంటూరు దగ్గరలో ఉన్న పెద్ద వినాయకుడి యొక్క టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా ఈ వీడియోలో వీక్షిస్తారని నేను కోరుకుంటూ, అలాగే ఈ నెల 25వ తారీఖు మరియు 27వ తారీఖు ఈ 2 రోజులు చాలా పరమ పవిత్రమైన రోజులు. ఈ 2 రోజుల్ని మనం మిస్ అవ్వకుండా మనం పూజ చేసుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు అయితే వస్తూ ఉంటాయి. ఆ 24 ఏకాదశుల్లో మొట్టమొదటిదైనది ఈ తొలి ఏకాదశి అంటారు. దీనినే తొలి ఏకాదశి అంటారు. మరికొందరు శయన ఏకాదశి కూడా అని అంటారు. అంటే ఈ రోజున విష్ణుమూర్తి శయనంలోకి వెళ్తారు, పడుకోవటానికి యోగ నిద్రలోకి వెళ్తారు అని. ఇక్కడ నిద్ర అంటే నిజమైన నిద్ర కాదండి, అది యోగ నిద్ర. అంటే యోగులు తపస్సు ఎలా చేస్తారో అలా యోగ నిద్రలోకి స్వామివారు వెళ్తారు. అయితే పూర్వకాలంలో ఒకప్పుడు ఒక రాక్షసుని సంహరించడం కోసం స్వామి ఒక 6 నెలల పాటు యుద్ధం చేసి ఆ తర్వాత యుద్ధంలో అలసిపోయిన స్వామి నిద్రించే సమయాన్ని ఇదిగా చెప్తారు. అదే సమయంలో ఇంకొక రాక్షసుడు స్వామి నిద్రలో ఉన్నాడు కదా, స్వామివారిని అంతం చేయాలని చెప్పి కోరుకుని ఆ స్వామివారి మీదకి దండ ఎత్తగా స్వామివారిలో నుండి ఒక ఒక వెలుగు వచ్చింది. ఆమె అక్కడ ఆ స్వామివారిలో నుండి వచ్చిన వెలుగే ఈ ఏకాదశి. ఆ ఏకాదశి అలా చూడగానే ఆ రాక్షసుడైతే అంతమైపోతాడు. అప్పుడే స్వామి మెలకు వచ్చి స్వామి వరమిస్తాడు. ఏం వరం కావాలో కోరుకో అని ఏకాదశిని అడగగా ఏకాదశి అడుగుతుంది, ఎవరైతే ఈ ఏకాదశి అనే రోజు స్వామి నిన్ను ఎవరైతే పూజిస్తారో వారికి అన్నిట శుభం కలిగేలాగా దీవించు స్వామి అని కోరుకుంటుంది. అలాగే స్వామివారు తదాస్తు అంటారు. ఆ తర్వాత నుండి ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ శ్రీమన్నారాయణుడిని ఎవరైతే ఆచరించి స్వామి యొక్క సేవలో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ ఏకాదశి యొక్క ఫలితం అంతా కూడా మీకు వస్తుందని చెప్తూ ఉంటారు. తొలి ఏకాదశి రోజు మనందరం కూడా పూజ చేసుకుని ఆ శ్రీమన్నారాయణుడికి పేలపిండి నివేదనగా పెట్టి, తర్వాత ఈ పేలపిండి ఎందుకు పెట్టాలంటే కనుక ఇప్పటి నుండి కూడా సీజన్ మారుతూ ఉంటాయి. సీజన్ బట్టి మన యొక్క ప్రసాదాలు మన యొక్క జీవనం కూడా మారాలి. అలా ఈ రోజున పేలపిండి తినటం వల్ల చాలా మంచి జరుగుతున్నది. అది స్వీకరించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది పెద్ద వినాయకుడు టెంపుల్ అండి. చిన్నజీరి స్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క ఆలయాన్ని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం చేయడం అనేది జరిగిందండి. చాలా పెద్ద వినాయక స్వామి వారి యొక్క ఆలయం ఇది, చాలా బాగుంటుంది. అలాగే ఆ పక్కన గుంటూరు వెళ్ళే దావలో అయితే ఈ యొక్క ఆలయం ఉంటుందండి. గుంటూరు బైపాస్ పక్క నుండి వెళ్ళాలంట ఈ ఆలయానికి. ఈ విధంగా అయితే ఆలయం మొత్తం కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎవరైనా గుంటూరు దగ్గరలో సరౌండింగ్లో ఉండి ఈ ఆలయానికి వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ నెల 25వ తారీఖు నుండి తొలి ఏకాదశి రోజు నుండి కూడా చాలామంది ఋషులు మునులు వాళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస దీక్ష అనేది తీసుకుంటారు. ఇంతవరకైతే అందరూ తీసుకునేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు కొంతమంది మాత్రమే తీసుకుంటున్నారు. ఏం లేదండి, ఈ చాతుర్మాస్యంలో ఈ 6 నెలల పాటు ఒక్కొక్క నెల ఒక్కొక్కటి ఛేదించాలి. ఒక నెల పప్పులు ఛేదించేసేయాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఛేదిస్తూ మనం వెళ్తూ ఉండాలి ఈ చాతుర్మాస్యంలో. అలా ఇప్పుడు మాత్రం పీఠాధిపతులు వాళ్ళు మాత్రమే చేస్తున్నారు, కొంతమంది మామూలు వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ పూర్వకాలంలో అందరూ చేసేవాళ్ళండి. అయితే ఈ నెల 27వ తారీఖు నుండి మనం గనక ఎవరైతే 16 సోమవారాలు వ్రతం చేయాలి అనుకుంటున్నారో, సాక్షాత్తు పార్వతీదేవి ఆచరించిన ఆ యొక్క నోమును ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ నెల వచ్చే 27వ తారీఖు వచ్చే సోమవారం నుండి మొదలుపెట్టుకుని 4 నెలల పాటు అంటే 16 సోమవారాలు పూర్తయ్యేలాగా మనం చేసుకుంటే చాలా మంచిదండి. మహాదేవుడు ఈ చాతుర్మాస్యంలో కనుక మనం చేస్తే అత్యంత ఎక్కువ ఫలితం ఇస్తారు. అందుకని ఈ 16 సోమవారాలు ఇక్కడ నుండి వచ్చే 16 సోమవారాలని తప్పకుండా
ఆ యొక్క మహాదేవుని పూజ చేసుకుని ఆ యొక్క ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. వీటిలో భాగంగా స్వామివారికి సపరేట్గా పీఠం పెట్టుకుని కలశం ఉంటే కలశం, లేదంటే ఫోటో పెట్టుకుని పృథ్వీగా లింగం, మట్టి లింగాన్ని తప్పకుండా పృథ్వీ లింగాన్ని చేసుకుని ఆ పృథ్వీ లింగానికి పూజ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ మట్టితో చేసుకుని ఆ మట్టి శివలింగాన్ని 16 లింగాలు చేసి ఆ లింగాలన్నింటినీ కూడా పూజ చేసుకుని ప్రతి సోమవారం వస్తుంది కదండి, ఆ సోమవారం నాడు శివలింగం చేసుకోవటం, శివలింగానికి పూజ చేసుకోవటం, ఆ రోజు ఉంటే ఉపవాసం లేదంటే జాగారం ఉంటాం చేసుకుని తర్వాత రోజు ఉద్వాసం చెప్పటమే. అలాగే ఈ ఈ ఈ 16 సోమవారాలు చేసేవాళ్ళు ఆదివారం చికెన్ కానీ బ్రహ్మచర్యాన్ని కానీ పాటించాలండి. తప్పకుండా ఇది మాత్రం కన్ఫాము. ఆదివారం చికెన్ తినడం మానేస్తే తర్వాత రోజు మనం 16 సోమవారాలు అయితే చేసుకోండి. ఏంటి విడి రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఆదివారం తినకుండా ఉంటే చాలండి. ఆ 2 రోజులు కొంచెం నియమంగా ఉండి స్వామివారిని పూజ చేసుకుని ఈ 16 రోజుల పాటు ఈ 16 సోమవారాల పాటు పూజ చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది కూడా వస్తుంది. మనం ఈ సోమవారం నుండి కూడా మొదలుపెట్టుకోండి, చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. రేపు 25వ తారీఖు తొలి ఏకాదశి. అలాగే పండరీపురంలో పాండురంగ స్వామివారి యొక్క జన్మదినం, అంటే స్వామివారు ఆవిర్భవించిన రోజుగా చెప్తారు. అక్కడ చాలా బాగా భారీ ఎత్తున ఉత్సవాలు అయితే చేస్తారండి. అదే రోజున లైవ్లు కూడా వస్తాయండి. లైవ్లో కూడా చూడండి, పండరీపురం నాథుడిని చాలా అద్భుతమైన అలంకారంలో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. మీరందరూ కూడా ఆ రోజున అభిషేకాలు ఇవన్నీ కూడా వీక్షిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. మన శాంతినిలయంలో కొన్ని ఫోటోలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశాను. అయితే రేపు 25వ తారీఖు మాత్రం మిస్ అవ్వకుండా ఈ ఏకాదశిని అందరూ జరుపుకోవాలని నేను కోరుకుంటూ, ఆ తొలి ఏకాదశి చేసుకుంటే మిగతా ఏకాదశులు చేసినంత ఫలితం వస్తుంది. అదొకటి. ముక్కోటి ఏకాదశి వరకు స్వామివారు ఈ 4 నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు. ఆ యోగ నిద్ర మనకేమో ఒక రోజుతో సమానం, మనకి 4 నెలలు అయితే ఆయనకి ఒక్క రోజుతోనే సమానం అండి. కన్ను రెప్ప వేసి తీస్తే ఎంత క్షణమో అంత క్షణమేనండి స్వామికి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.